హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 173. ఈ ఊరేమి సిటీ అంత పెద్దగా లేదు కదా, కొన్ని వందల ఎకరాలే కాబట్టి ఒక పంచే. ఆ సుబ్బరాజు ప్రాపర్టీస్ ఎక్కడెక్కడున్నాయో అక్కడ చూడమని మన వాళ్ళని పంపించు. ఎక్కడైనా అనుమానాస్పదంగా అనిపిస్తే చెక్ చేద్దాం అని చెప్పాడు రుద్ర అలెక్స్తో. ఓకే సార్ అంటూ వెంటనే అలెక్స్ తన టీంలో మనుషులని కొందరిని సర్చింగ్ కోసం పంపగా మిగిలిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి రుద్రతో కలిసి బైక్ మీద మరో ప్లేస్లో చెక్ చేయడానికి వెళ్ళాడు అలెక్స్. ఆర్యన్ స్టేషన్లో ఏదో సీరియస్గా ఓ కేసు గురించి స్టడీ చేస్తూ ఉండగా ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ లోపలికి నడుస్తూ వచ్చింది. వస్తూనే సార్ సార్ మా అమ్మాయి కనపడడం లేదు, తనని కాపాడండి అని దండం పెడుతూ వేడుకుంది ఆర్యన్ని. ఆమెను చూసి రిలాక్స్, ఏడవకుండా కూర్చోండి అని చైర్ చూపించి ఆవిడకు తాగడానికి వాటర్ కూడా తెప్పించిచ్చాడు ఆర్యన్. ఆవిడ వాటర్ తాగాక, ఇప్పుడు చెప్పండి ఏమైందమ్మా, ఎప్పటి నుండి మీ అమ్మాయి కనబడడం లేదు, ఎక్కడికి వెళ్ళింది, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా, మీ వివరాలతో పాటు ఏం జరిగిందో కూడా చెప్పండమ్మా అని అడుగుతూ రైటర్ని నోట్ చేసుకోమన్నట్టుగా సాయిగ చేశాడు ఆర్యన్. సార్, నా పేరు యమున, నేనొక స్కూల్ టీచర్ని, అలాగే సింగిల్ పేరెంట్ని కూడా. నా కూతురి పేరు ప్రీతి. ఈ మధ్యనే ఎంబీఏ కంప్లీట్ చేసి ఒక కంపెనీలో జాబ్కి కూడా సెలెక్ట్ అయింది సార్. తన ఫ్రెండ్స్ పార్టీ అడిగారని నిన్న సాయంత్రం ఫ్రెండ్స్ని కలవడానికని వెళ్ళింది సార్. కానీ ఇప్పటిదాకా ఇంటికే రాలేదు. నైట్ అయినా ఇంకా రాలేదని అడుగుదామని మా పాపకు ఫోన్ చేస్తే కట్ చేసి ఉదయానికి వస్తానని మెసేజ్ పంపింది. సరే తన ఫ్రెండ్సే కదా అని సైలెంట్గా పడుకుండిపోయాను. ఉదయానికి కూడా రాలేదేమని ఫోన్ చేయగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది సార్. తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తే అసలు నా కూతురు వాళ్ళ దగ్గరికే రాలేదని చెప్తున్నారు సార్ అని ఆవిడ బోరున ఏడ్చేసింది. అమ్మా ఏడవకండి, ఈ విషయం చెప్పండి. మీ అమ్మాయి ఎవరినైనా లవ్ చేయడం లేదా ఎవరినైనా తన వెంట పడ్డం లాంటివి ఏమైనా జరిగాయా? మీ అమ్మాయి వెళ్ళేటప్పుడు డబ్బులు లాంటివి ఏమైనా తీసుకెళ్లడం జరిగిందా అని ఆర్యన్ అడిగాడు యమునాని. లేదు సార్, తనకి లవ్ లాంటివేమీ లేవు, కానీ అని ఆగిపోయిన ఆవిడ్ని చూసి చెప్పండమ్మా ఇంకేదైనా ఉందా అని డౌట్గా అడిగారు ఆర్యన్ ఆవిడ్ని. సార్, ఈ మధ్య మా ప్రీతి ఎందుకో డల్గా ఉండేది, రూమ్లోనే ఎక్కువసేపు ఉండేది. అప్పుడప్పుడు భయంతో రాత్రి ఏడుస్తూ కలవరించేది. అడిగితే పీడకలు వచ్చిందని చెప్పేది. నేను భయపడి తనని గుడికి తీసుకెళ్ళి తావీదు కట్టించాను సార్. ఇంకా అలాగే ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్దామని అనుకున్నాను. కానీ కొన్ని రోజులుగా తను బాగానే ఉండేది. జాబ్ వచ్చిందని కూడా హ్యాపీగా ఉంది. అంతా బాగుందనే టైంకి ఉన్నట్టుండి నా కూతురు కనపడకుండా పోతుందని అనుకోలేదు సార్. నాకున్న ఏకైక తోడు ఆ బంధం నా కూతురే సార్. తనకేమీ కాకుండా కాపాడండి సార్ అంటూ వేడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆవిడ ఆర్యన్ దగ్గర. తప్పకుండా తనని వెతుకుతాం, ముందు మీ అమ్మాయి ఫోటో ఇవ్వండి, అలాగే తన ఫోన్ నెంబర్ చెప్పండమ్మా అని నోట్ చేసుకున్న ఆర్యన్, బాధపడకండమ్మా, మీ అమ్మాయిని వెతికి తీసుకొస్తాం, అలాగే మీకు ఇంకేమైనా తెలిస్తే చెప్పండి, మాకు యూజ్ అవుతుంది అని చెప్పి ఆవిడని పంపించేసి తన స్టాఫ్తో బయటకెళ్తున్న ఆర్యన్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హ్యాకర్కి ఆ అమ్మాయి నెంబర్ని పంపించాడు. ఆ అమ్మాయి ఫోన్కి సంబంధించి గత కొన్ని రోజులు డేటాతో పాటు రీసెంట్గా తన ఫోన్ కాల్ రికార్డ్తో పాటు లాస్ట్ లొకేషన్ కూడా చూడమని చెప్పి తన వెహికల్ ఎక్కాడు ఆర్యన్ ఆమెకి. అతనికి దారిలో సిగ్నల్ దగ్గర చాలా రోజుల తర్వాత అతిథి కనపడింది. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూ తనని అబ్జర్వ్ చేసిన ఆర్యన్కి తను ఎందుకో చాలా టెన్షన్గా ఉన్నట్టు అనిపించింది. ఆ రోజు వాళ్ళ ఇంట్లో కూడా ఆమె ఇలాగే టెన్షన్గా ఎవరితోనో ఫోన్ మాట్లాడడం ఆర్యన్కి గుర్తొచ్చింది. తన నెంబర్ తీసుకున్నా ఏమైందో కనుక్కోవడానికని అతనికి టైం కుదరలేదు. ఇవాళ ఎలాగైనా తన దగ్గర నుండి విషయం తెలుసుకుని ఒకవేళ తను ఏదైనా ప్రాబ్లంలో ఉంటే హెల్ప్ చేయాలనుకున్నాడు ఆర్యన్.
అదితి స్కూటీలో ఫాస్ట్గా వెళ్ళడం చూసి, డ్రైవర్ ఆ స్కూటీని ఫాలో చేయి అని చెప్పి ఫోన్ తీసి హ్యాకర్కి కాల్ చేశాడు ఆర్యన్. అవతల అతను ఫోన్ తీయగానే, హలో రామ్, నేను నీకు ఒక నెంబర్ పంపిస్తాను, 10 నిమిషాల్లో ఆ నెంబర్ కాల్ డేటా కావాలి అని ఆర్డర్ వేసి అతిథి నెంబర్ పంపించాడు ఆర్యన్. ఓకే సార్, మీకు 10 మినిట్స్లో లిస్ట్ పంపిస్తాను అని చెప్పి ఆ పనిలో పడ్డాడు హ్యాకర్ రామ్. అతిథి స్కూటీలో నేరుగా సిటీ బయట ఒక చిన్న అడవి లాంటి ప్లేస్కి వెళ్ళి ఆగింది. చుట్టూ భయంగా చూస్తూ ఎవరికో ఫోన్ చేసిందామే. వాళ్ళు ఫోన్లో ఏం చెప్పారో అతిథి తన స్కూటీ డిక్కీ ఓపెన్ చేసి అందులో నుండి ఒక కవర్ తీసుకుని ఒక చిన్న దారి గుండా ఆ అడవి లోపలకు వెళ్ళింది. ఆమె స్కూటీ ఆపిన వెంటనే కొంత దూరంలో వాళ్ళ కారు ఆపి దిగిన ఆర్యన్ నెమ్మదిగా ఆమెకు దగ్గరగా వెళ్ళి ఒక చెట్ల పొదలో దాక్కుని తనని గమనిస్తూ ఉన్నాడు. తనేదో తప్పు చేస్తుందని అనిపించింది ఆర్యన్కి. ఉదయం లేచిన శివానికి పక్కన రుద్ర లేకపోవడంతో ఈయనింత పొద్దున ఎక్కడికి వెళ్ళాడు అనుకుని లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి బన్నీని లేపింది. వాడిని లేపిన తర్వాత వాడికి బ్రష్ చేయించి బయటకు తీసుకొచ్చేసరికి వాళ్ళ కోసమే పాలు కాస్తూ తెస్తున్న సురేఖ ఎదురై, లేచారా, మీకోసమే వస్తుందా శివ, ఈ పాలు నువ్వు తాగు, బన్నీ నీకు నేను తాగిస్తానురా నాన్న అన్నది పాల గ్లాస్ పట్టుకుని సురేఖ. వద్దత్తా, నాకివ్వు, నేనే తాగుతాను, ఇప్పుడు నేను బిగ్ బాయ్ అయిపోయాను కదా అంటూ సురేఖ ఇచ్చిన గ్లాస్ తీసుకుని పాలు తాగుతున్న కొడుకుని చూసి శివాని నవ్వుకుంది. వదిన, మీ తమ్ముడు బయట ఉన్నాడా అని అడిగింది శివాని పాలు తాగుతూ. రుద్రనా? లేడు శివ, అసలు లేచాడని కూడా నాకు తెలీదు, నేనింకా లేవలేదేమో అని అనుకున్నాను. కళ్యాణ్ గారు కూడా ఇందాకే లేచి పిల్లలతో బయటికెళ్లారు, కానీ రుద్ర నాకు కనపడనే లేదు అన్నది సురేఖ. శివాని ఆశ్చర్యంగా, అవునా, నేను ఫోన్ చేసి కనుక్కుంటాలే వదినా అని రూమ్లోకి వెళ్ళి రుద్రకి ఫోన్ చేసింది శివాని. వాళ్ళ మాటలు విన్న బన్నీ సైలెంట్గా పాలు తాగి బయటికెళ్ళి అలెక్స్ కోసం వెతికాడు. అతను కనపడకపోవడంతో మిగిలిన సెక్యూరిటీ వాళ్ళని అడిగాడు బన్నీ, అలెక్స్ ఎక్కడా అని. సార్తో బయటికెళ్ళారు బన్నీ బాబు అన్నాడు అందులో ఒక అతను. ఎప్పుడు వెళ్ళారు? నైట్ వెళ్ళారా లేక మార్నింగ్నా అని బన్నీ అడిగాడు వాళ్ళని. మిడ్ నైట్ వెళ్ళారు అని మరొకతను చెప్పగానే, సరే మీరు జాగ్రత్తగా చూడండి అని యాటిట్యూడ్గా చెప్పి లోపలికొచ్చిన బన్నీ శివాని రుద్రకు ఫోన్ చేస్తుంటే చూసి, మమ్మ, డాడీ అలెక్స్ అంకుల్తో బయటికెళ్ళారంట్లే, నువ్వు కంగారు పడుకు అన్నాడు బన్నీ. నీకెలా తెలుసు నాన్న అని అడుగుతూ ఫోన్ పక్కన పెట్టింది శివాని. బయట సెక్యూరిటీని అడిగాను మమ్మ, నువ్వు పద, మనం బయట కూర్చుందాం, అక్కడ బాగుంది చల్లగా అంటూ శివాని చేయి పట్టుకుని బన్నీ ఆమెని బయటకు తీసుకెళ్లాడు. బన్నీ ఇంటెన్షన్ శివాని కంగారు పడకూడదని. సురేఖ అందరికీ కాఫీలిచ్చి కిచెన్లో బిజీ అయింది. తనకి హెల్ప్ చేయడానికి ఉషితో పాటు సువర్ణ కూడా జాయిన్ అయింది. బయట విరాట్తో పాటు ఉదయ్ని చూసిన అందరూ ఆశ్చర్యంగా, నువ్వెప్పుడొచ్చా బాబు అని అడిగారా పెద్దవాళ్ళంతా. ఉదయ్ ఇబ్బందిగా నవ్వాడు వాళ్ళని చూసి. దానికి విశాల్ కవర్ చేస్తూ, నైట్ ఏదో మ్యారేజ్కి వెళ్ళొస్తుంటే బైక్ పాడైందంట పెద్దనాన్న, నాకు కాల్ చేశాడు, మార్నింగ్ రెడీ చేసుకోవచ్చు, ఇంటికి రా అని నేనే చెప్పాను అన్నాడు విశాల్. ఓ, మంచి పని చేశావు అని చెప్పి హరి గారు జీవా గారు వాక్ చేయడానికి పోయారు. వాళ్ళతో ప్రతాప్ గారు జాయిన్ అయ్యారు. పిల్లలందరినీ ఆడిస్తున్న కళ్యాణ్ విశాల్ చెప్పిన కథకి నవ్వుకుని, ఏరా, బావగారిని బాగానే సేవ్ చేసావు అన్నాడు. విశాల్ నవ్వి, చెయ్యాలి కదన్నయ్య అన్నాడు. సారీ బావగారు అని ఉదయ్ అంటుంటే, నోనో ఉదయ్, నువ్వు మా చెల్లి మీదున్న ప్రేమతోనే కదా వచ్చింది, మేము అర్థం చేసుకోగలం అన్నాడు కళ్యాణ్. ఉషా, ఈ కాఫీ ఉదయ్కిచ్చిరా అని తన చేతిలో కప్ పెట్టింది సురేఖ. అల్లుడు గారు వచ్చారా, ఎప్పుడు
అని ఆశ్చర్యంగా అడిగింది సులోచన. నైట్ వచ్చారంట అత్తయ్య అని సురేఖ చెప్పింది. అవునా? అతను మొదటిసారి మన ఇంటికి వచ్చారు. ఏదో ఒక స్వీట్ చేద్దాం అంది సువర్ణ. పెద్దమ్మ, ఉదయ్కి స్వీట్స్ నచ్చావు. నార్మల్ బ్రేక్ఫాస్ట్ చేసేయండి చాలు అంది ఉష. ఆయన ఉదయాన్నే నాటుకోడి కోయించారులే అత్తయ్య, దానిలోకి పూరి చేస్తున్నా అనింది సురేఖ. మంచి పని చేశాడు అని పూరి రుద్దడానికి కూర్చుంది సువర్ణ. ఆమెకు హెల్ప్ చేసింది సులోచన. లచ్చి పూరీలు కాలిస్తే సురేఖ కర్రీ చేసి చట్నీ చేసింది. శివాని రుద్ర కోసమే ఆలోచిస్తూ పిల్లల ఆటల్ని చూస్తూ ఉంది. మరి రుద్రేమయ్యాడు? ఫాలో చేస్తున్న ఆర్యన్కి అదితి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న గుడిసె లాంటిది కనపడి ఆ లోపలకు వెళ్ళడం చూశాడు అదితిని ఆర్య. ఆమెకి ఫోన్లో చెప్పిన ప్లేస్ అదే. అదితికి అక్కడ 4 రౌడీలు కూర్చుని పేకాటాడుతూ కనపడ్డారు. వాళ్ళ ఆకారాలు చూడగానే అతిథికి భయం పెరిగిపోయింది. అతిథి భయంగా నిదానంగా అడుగులో అడుగు వేస్తుంటే ఆమెను చూసిన ఆ రౌడీలు వంకరగా నవ్వుతూ, ఏంటి బాబా, ఇక్కడ దాకా వచ్చేలా భయపడితే ఎలా? దా వచ్చి మాకు కావాల్సింది ఇచ్చేళ్ళు అన్నాడొకడు. అతిథి భయపడుతూనే వాళ్ళ ముందు తన చేతిలోని కవర్ పెట్టగా ఒకడు దాన్ని తీసుకుని ఓపెన్ చేశాడు. అందులో ఉన్న నోట్ల కట్టల్ని బయటకు తీసి చెక్ చేసి, మామ, మనం చెప్పిన అమౌంట్ పాప కరెక్ట్గానే తెచ్చింది అన్నాడు. మీరు అడిగినంత ఇచ్చాను కదా, నా ఫోన్ నాకు ఇచ్చేయండి అని అతిథి రిక్వెస్ట్ చేసింది వాళ్ళని. ఫోన్ కావాలా పాప? అది ఇవ్వాలంటే నువ్వు మరో పని చేయాలి. మా నలుగురిని సుఖపెట్టి నీ ఫోన్ పట్టుకుపో అంటూ ఒకడు ఒళ్ళు విరుస్తూ తనని ఆశాంతం మింగేసేలా చూశాడు. వాడి వంకల చూపుకు ఆమె కొల్లంతా తేళ్లు చెరలు పాకినట్టయింది. తన ఫోన్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఓపికగా నిలబడి, ప్లీజ్, మీరు అడిగినట్టు 10 లక్షలు ఇచ్చాను కదా, కావాలంటే మరొక 1 లక్ష కూడా ఇస్తాను, కానీ మీరు అడిగినట్టు నేను చేయలేను, దయచేసి నాకు ఫోన్ నాకు ఇచ్చేయండి అంటూ దండం పెట్టింది అతిథి. దానికి ఆ రౌడీలు గట్టిగా నవ్వుతూ, నువ్వు అడగగానే ఇచ్చేస్తావని ఎలా అనుకున్నావు? నిన్నిక్కడికి రప్పించింది నీకు ఫోన్ ఇవ్వడానికి కాదు, నిన్ను మేము ఫస్ట్ అనుభవించి ఆ తర్వాత నిన్ను అమ్మేయడానికి. నీ ఫిగర్ హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోదని నేను చూడగానే తెలిసింది, అందుకే ఇలా ప్లాన్ చేశాం. నువ్వనుకున్నట్టు నీ ఫోన్ ఎవరో దొంగ కొట్టేయలేదు, మా మనిషే దొంగతనం చేసి తెచ్చాడు. నిన్ను మాయ మాటలతో ఇక్కడికి రప్పించింది తిరిగి పంపడానికి కాదు పాపా అని వంకరగా నవ్వాడా రౌడీల హెడ్. అతిథి కోపంగా, నేనెవరో తెలుసుగా, కమిషనర్ కూతుర్ని. నాకేదైనా జరిగితే మీలో ఎవ్వరూ ప్రాణాలతో మిగలరు. మా డాడీ ఎన్కౌంటర్ చేసేస్తాడు. మర్యాదగా నా ఫోన్ నాకు ఇచ్చేయండి, లేదంటే ఇప్పుడే మా డాడీకి ఫోన్ చేసి మీ గురించి చెప్తాను అని బెదిరించింది. ఆ రౌడీలు ఆమె మాటలకి గట్టిగా నవ్వారు. రే మామ, దీనికి ఇంకా మన ప్లాన్ తెలిసినట్లేదురా, అందుకే ఎగిరెగిరి పడుతుంది. చూడు పాపా, ఈ ఏరియా మొత్తం మా కంట్రోల్లోనే ఉంటుంది. మాకు తెలియకుండా చిన్న చీమ కూడా లోపలికి రాదు. ఒకవేళ నువ్వు ఫోన్ చేసి నీ బాబుకు చెప్పినా వాడు రావడానికి ఎంత లేదన్నా గంట పడుతుంది. ఆలోగా నిన్ను మేమంతా అనుభవించడమే కాదు, ఈ ఏరియా నుండి నిన్ను తీసుకుపోయి అమ్మేయడం కూడా జరిగిపోతుంది. కాబట్టి ఎక్కువ ఎనర్జీ పాడు చేసుకోకు. మమ్మల్ని సుఖపెట్టడానికి నీకు శక్తి చాలదని వంకరగా నవ్వాడు వాడు. అదితికి భయంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఒంటరిగా వచ్చి తప్పు చేశానని మాత్రం లేటుగా అర్థమైంది. అక్కడి నుండి తప్పించుకుందామని వెనక్కి తిరిగి పారిపోబోయింది. కానీ అప్పటికే ఒకడు తన భుజం పైన చెయ్యేసి గట్టిగా పట్టుకుని, చెప్పాం కదా మా నుండి నువ్వు తప్పించుకోవడం జరగదని, ఎందుకమ్మా వృధా ప్రయాస అంటూ అతిథిని లాక్కుని ఆ గుడిసెలో ఓ మూలకి పడేశాడు అతిథిని వాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.